బీసీ కోటాపై రేపు అసెంబ్లీ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ పైన చర్చ. జనాభాలో సగానికి పైనే జరిగి ముచ్చట చెప్ప ముందల ఒక ఏమైనా ముచ్చట చెప్పాలి ప్రజలారా. తప్పైతే లేదు, ఉన్నట్టే చెప్తాం ముచ్చట. కానీ ఇప్పుడు రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, ఇదైతే తగ్గుతలేదు. ఇది జగవేగిన సత్యం ముచ్చట. 10 ఏళ్ళ కింద ఈ కులగణన జనగణన ఇవన్నీ చేస్తే బీసీలు అప్పటికి ఇప్పటికీ కనీసం దగ్గర 21 లక్ష మంది తగ్గిరంట. బీసీలు ఒక 21 లక్ష మంది తగ్గిరంట. అప్పట్లో చేసిన సర్వే ప్రకారంగా అప్పట్లో 8 లక్షలు ఉన్న ఓసీలు మాత్రం ఇప్పటికి 15-16 లక్షల మంది పెరిగారు. అంటే డబల్ అయ్యారు. ఈ ఓసీలలో మంచిగా ఫాయిదా చేస్తారు పిల్లలు. కానీ మరి బీసీలు పాడైపోరు, మరి ఎందుకు చేస్తారో లేదు. మరి ఇలా సర్వే ప్రకారంగా ఉంది, మరి నేను చెప్పిన ముచ్చట కాదు. కానీ అయితే ఈ లెక్కలు రాస్తోళ్ళు ఎంత లంగా ఈ యమానాలు చెప్పి లంగా దొంగ లెక్కలు కాకుంటే బీసీలల్లా 21 లక్షల మంది తగ్గుతారు. ఎవరు రాయొచ్చి లెక్కలు రాసిన కరెక్ట్ రాస్తారు. కానీ ఈ పైకెళ్ళి మళ్ళీ ఏది రిపోర్ట్ పంపిస్తుంటారు కదా సన్నాసులు కొంతమంది, వాళ్ళ స్వార్థాల కోసం కొన్ని లెక్కలను తగ్గించారంట. ఎంత ఎడ్జోని అడిగినా కానీ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అంటే పెరుగుతుందా అని అంటారు. మరి ఇంత ఎక్కువ ఉన్న బీసీల సంఖ్యనేమో తగ్గుతుంది, 21 లక్షలు తగ్గుతుంది. ఈ ఏంది ఊరికి 5-3-9 ఉండరు, వీళ్ళది మాత్రం డబల్ అయిందంట. అంటే మరి నాకేమో వేరే రకంగా వస్తుంది. కానీ అక్కడక్కడ ఊర్లల్లో 40-45 ఏళ్ళు వచ్చినా కానీ ఇంకొక ఆయన పెళ్ళి చేసుకుంటలేరు. కానీ మరి వీళ్ళదేమో జనాభా పెరిగిందంట, మరి బీసీలో తగ్గిందంట. మరి ఏమక్కడికి తగ్గొచ్చు చెప్పాలా కదా. 21 లక్షల మంది బీసీలు తగ్గిరంటే మరి చచ్చిపోయిరా వీళ్ళు, లేకపోతే తప్పిపోయిరా, లేకపోతే అజ్ఞాతంలో కలిసిపోయిరా. మరి చచ్చిపోతే పుసుకుని మరి ఏడేడా కట్టిరు ఆ శవాలను చూపించాలి కదా గోరీలన్నా బీసీలై. మరి మీ ఓసీలో ఏడేడా ఉన్నారో మరి వీళ్ళని కూడా చూపించాలి కదా. ఇదంతా ఏం లేదు, రేపు జరగబోయే ఎలక్షన్లల్లో ఎట్టనైనా చేయాలి, బీసీలను ఎత్తులా చేయి పెట్టాలి, వీళ్ళ నోట్లో మనుపోయాలని ఆలోచన తప్పితే ఇంకేమైనా ఉందా చెప్పురి. అందుకోసం ఏపూరు సోమన్న అప్పట్లో పాట చెప్పిండు, 60 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడుంది, అయ్య దిగి కొడికెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు బహుజన మన బతికెన్నాడు మారు అని వెనకడికే రాసిండు. కానీ ఇక ఈ మధ్యలో కొద్దిగా అంత బీసీలు బాగానే చైతన్యం అవుతున్నట్టు. ఇక బాగానే నాకు తెలిసి ఇక ఊర్లో ఏడ చూసినా కానీ బీసీ వాదం బాగానే వచ్చింది. కానీ ఈ ఊర్లలో బీసీ వాదం బాగానే వచ్చింది. కానీ పైన ఉన్న లెక్కలు చెప్తారు మాత్రం ఆడ లంగలు తయారైనట్ట. మరి ఏం చేయాలి చెప్పు. ఈ లెక్కలు ఇదేమంటారు ఈ కులగణన మొత్తం తీసుకొని పోయి ఆడ పైన రిపోర్ట్ ఇవ్వాలంటే ఆడికి పోతాలుగా ఈడన ఊర్లలో మేము ఎక్కున్నాం. కానీ లెక్కల ప్రకారంగా తక్కువ ఉన్నమాట. ఎందుకు తక్కువ ఉన్నామంటే వాళ్ళ స్వార్థాల కోసం తక్కువ చేసి వృత్తపుణ్యానికి ఓడన్నా ఇక ఎట్ట నోడుతో నవ్వుతారని మరి నోడుతో నవ్వకూడదు, దేనితో నవ్వుతారు. కానీ ఇంకోటి అనలేం కదా పాడైపోయిన కెమెరా ముందల. 21 లక్షల మంది బీసీలు తగ్గిరంటే ఎట్ట తగ్గుతారు. ఈ లెక్కలు రాసిన లుచ్చగాడు ఓడి కావచ్చు, అంతేనా కాదా. వీళ్ళు ఏమంటారు ఎంతసేపటికి అంటే మేము బీసీలకు ఈసారి ఇంత రిజర్వేషన్ కల్పిస్తాం అంత రిజర్వేషన్ కల్పిస్తాం అంటారు. వీళ్ళు ఎంతమంది రిజర్వేషన్ కల్పిస్తారు ప్రజలారా. ఇప్పుడు మోటుగా మాట్లాడుకుందాం, ఎక్కువ ఉన్నోళ్ళు తక్కువ ఉన్నోళ్ళకు ఇస్తారు. నిజంగా ఇటు చేయి పెడితే మాకు ఇవ్వాలంటే తీసుకుంటారు. అసలు ఎక్కువ ఉన్నదే ఈలాయే, తక్కువ ఉన్నది ఈలాయే. మరి మీరు మాకేంది బీసీ ఇచ్చేది? బీసీలకు ఈ బహుజనులకు మీరు ఏంది ఇచ్చేది అంటున్నా. మేము ఇంత రిజర్వేషన్ కల్పిస్తాం అంత రిజర్వేషన్, మీరు ఎవరిలో నాకు అర్థం కాదు. కానీ కల్పిస్తందుకో మీరు ఎట్లా కల్పిస్తారు చెప్పురే. గెలిపిస్తే బహుజనులు కదా కల్పించేది. మీరంటే మాకు ఇస్తారంట ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం అంట కింద చేయి చాపాలన్నట. చూడుని బహుజనవాదం మొత్తం మేలుకుంటారు జనాలంతా. రానున్న ఎలక్షన్లలో ఇక కథ చూడు ఎట్టయిద్దో. మర్యాదగా మేమెంతనో మా వాట అంతా ఇస్తేనే మర్యాద లెక్క. ఇస్తే కాదు మేమే ఇస్తాం. జర్ర ఇప్పుడు ఏంటంటే చేయి కింద వాడి పాడైపోయి పిక్కోలేక లాక్కోలేక చేస్తున్నాం. కానీ జర 4 రోజులు అయినాక బహుజన రాజ్యం వస్తుంది. బహుజన రాజ్యం వచ్చినాక అప్పుడు కానీ తెలుస్తుంది. ఇప్పుడు ఏంది ఆల్రెడీ నేను పెద్ద మీటింగ్ పెట్టిగా తీర్మానంలో నేను పెట్టిన మీటింగ్ బాగానే గ్రాండ్ సక్సెస్ అయిందంట. ఇగో దెప్పేసుకుని దాకా చూసుకోకు పెద్ద మనుషులు. మీరు మర్యాదపూర్వకంగా ఇన్నేళ్ళ దాకా ఏమేమి తిన్నారో ఏమేమి చేసిరో అట్ట అయిపోయింది. ఇక నుంచి అన్న జర మర్యాదపూర్వకంగా ఉంటే బాగుంటుంది. లేకపోతే ఊర్లలో జనాలు అయితే ఇటువంటి కర్రలు పట్టుకొని ఉరికిస్తారు. ఎందుకంటే పాపం ఊర్లలో ఉన్న కొంతమంది వాళ్ళ పెద్ద ఇబ్బంది ఏం లేదు, వాళ్ళే మంచి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని కులాల పేరు చెప్పుకొని పైన కూర్చొని సంపాదించుకుంటూ కోటాను రూపాయలు సంపాదించుకొని అధికారాలు మంచి పిల్లల కింద తెచ్చి కూర్చుంటోళ్ళు చాలా మంది ఉరు కదా. వాళ్ళు
మేమెంతో మాకు వాటా అంతా ఇచ్చే ఉపాయం చేయాలి కానీ మీరు దొంగ లెక్కలు రాసి మేము బీసీలో మేము 20-25 లక్షల మంది చచ్చిపోయారు తగ్గిపోయారు ఈ ఓసీలో మేము పెరిగిపోయిన వాటి ఏడికెళ్ళి పెరిగిపోయారా మీరు అంటే మీరేమో మంచి పాయదగల్లోళ్ళు మంచిగా మీరేమో ఎక్కువ పిల్లలు చేస్తారు మేమేమో ఖరాబ్ చేస్తున్నాము ఇక చెప్పుంటే మరి గట్టినే ఉంటుంది మరి 21 లక్షల మంది చచ్చిరంటే ఏడికెళ్ళి చచ్చిరా నాకు అర్థం కాదు లెక్క రాయన సన్నాసి ఓడి రాయొచ్చు ఈ లెక్కలు రాసిన కలెక్టర్ రాస్తారు రాసిన కానీ పైకి రిపోర్ట్ ఎట్టిస్తారు చూడు రానున్నది బహుజన రాజ్యమే తస్మత్ జాగ్రత్త ఇటువంటి కథలు పడుతురా అంటే ఇక చూడు మళ్ళీ ఒక ఏమంటారు ఇక ఉద్యమాలు మామూలుగా జరిగాయి ఉద్యమాలు కాదు ఇక అన్ని గుత్పకట్ల ఉద్యమాలే జరుగుతాయి ఇక ఉంటా మరి